నిన్నటి రోజు మా ఫ్యామిలీ మొత్తం పిస్తా హౌసెస్ అనే ఒక రెస్టారెంట్కి వెళ్ళింటిమి. మా అన్న కొడుకు 10th క్లాస్ పాస్ అవడం వల్ల మేమంతా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకున్నాము. చూడండి, వీళ్ళంతా మా ఫ్యామిలీస్ మెంబర్స్ అంతా ఒకేసారి కూర్చొని ఎన్నాళ్ళైనా ఇలా తిని హ్యాపీగా ఎంజాయ్ చేసాం. మా పిల్లలు, నేను, మా అక్క బిడ్డలు మొత్తం అందరం ఎంత ఎంజాయ్మెంట్ చేసామంటే అంత ఎంజాయ్మెంట్ చేసాము. చూడండి, వీళ్ళంతా మా కుటుంబం. ముందుగా అపోలో ఫిష్ ఆర్డర్ పెట్టాము. చూడండి ఎలా ఉందో, చూస్తుంటేనే నోరు ఊడుతుంది కదా. మీరు కూడా అంతా టేస్ట్ చేయండి. తలా ఇంత తిన్నామన్నమాట స్టార్టింగ్. చూడండి, మా ఫ్యామిలీ మొత్తం అందరం అపోలో ఫిష్ తినడానికి రెడీగా ఉన్నాము. ఫిష్ అయిపోయిన తర్వాత చికెన్ చూడండి ఎలా ఉందో. చూస్తుంటే మీకు అందరికీ నోరు ఊడుతుందని మాకు తెలుసు, కానీ తప్పదు. తర్వాత నోరూరించే కమ్మని బిర్యానీ చూడండి ఎలా ఉందో. చూస్తుంటేనే నోరు ఊడుతుంది కదా. మీరంతా నన్ను తిట్టుకోవచ్చు, కానీ తప్పదు. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట ఈ బిర్యానీ. వా, ఏం టేస్ట్ ఉందండి. మా పిల్లలంతా ఎంత బాగా తింటారు. ఆ తమ్ముడు చూడండి, మా కూతుర్లు వాళ్ళు చాలా ఇష్టంగా తింటున్నారు. తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్, నేను, మా అన్న, మా అక్క కూతుర్లు, మా వదిన, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఎలా కూర్చొని తింటున్నాము. చూడండి, ఇలా ఫ్యామిలీ మొత్తం బయటికి వెళ్ళి తినడం ఎంతో హ్యాపీగా అనిపించింది. మీరు కూడా ఇలా వెళ్ళారా ఎప్పుడైనా? ఇలా ఫ్యామిలీ మొత్తం వెళ్ళి మనస్ఫూర్తిగా ఎంజాయ్మెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. మేమైతే బాగా ఎంజాయ్మెంట్ చేసామన్నమాట. తర్వాత ఐస్ క్రీమ్. బా, ఈ ఎండలకి ఐస్ క్రీమ్ తింటుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. మేము ఐస్ క్రీమ్ అంతా తినేసి మొత్తం కంప్లీట్ చేసేసాము. చూడండి, పార్టీ అంతా అయిపోయింది, క్లియర్. ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాము. చూడండి, మా పిల్లలంతా ఎంత ఎంజాయ్మెంట్ చేస్తున్నారు. చూడండి, ఫుల్ ఎంజాయ్. లాస్ట్లో నా కూతురు, నాన్న నేను కూడా బైక్లో వస్తాను, ఆటోలో పోను అని చెప్పింది. మా ఫ్యామిలీ మొత్తం ఆటోలో పోతుంటే ఆటో పంచర్ అయింది నడి రోడ్లో. మా వాళ్ళకి ఏం చేయాలో తెలియక అటువైపు ఇటువైపు వస్తున్న వెహికల్స్ని చూసి ఎంజాయ్మెంట్ చేస్తున్నారు. వీనికి ఏమీ అర్థం కావడం లేదు ఏం జరిగిందో అని. ఆటో రెడీ అయింది. ఇంకా మా వాళ్ళంతా ఇంటికి పోతున్నారు. నేను కూడా ఇంటికి పోవాలి. సరే, ఉంటానండి. బాయ్.